దేవునికి స్తోత్రాలు కొడొచ్చున మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, ఈరోజు చాలామంది చెప్పింది వినరు, చెప్పిన వంటి మాటని వినరు, చెప్పింది చేయరు. మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి చేస్తారు. అందుకని ప్రభువు చేయమన్నవి చెప్పినవి చేస్తే తప్పనిసరిగా దేవుడు వారి జీవితంలో కార్యాన్ని చేస్తాడు. తప్పనిసరిగా దేవుని మేలు వాళ్ళు పొందుకుంటారని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు చెప్పిన వంటి మాటలు. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, యోనా గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. యోనా 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. దేవుడు అక్కడ ఏం చెప్పాడు, ఏం చేయబోతున్నాడు, ఏమి చెయ్యాలని ఉద్దేశించాడు, అనుకున్న ఉద్దేశాన్ని ఎందుకు మరలా ప్రభు వెనక్కి తీసుకున్నాడు అనేది ఈ 3వ అధ్యాయం 10వ వచనములో చక్కగా రాయబడినటువంటి మాటలు. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయనుద్దేశించిన మాట తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు ఇచ్చినటువంటి మాటను తిరిగి మరల తాను చెప్పండి ఏం చేశాడంట దేవుడు? చెప్పండి ఏం చేశాడంట? తిరిగి ఆ మాటను వెనక్కి తీసుకున్నాడు. ప్రభు ఏం చేస్తానన్నాడు అనేది బైబిల్లో ఇక్కడ చక్కగా రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఇదిగో చివరిలో కనపడుతుంది, తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చెప్పండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు చెప్పిన వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే యోనా గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ప్రభువు చేయమనినవి చెప్పినవి ఏంటండి, ఆయన చేయమన్నా వాటిను చేయటం, చెప్పింది చేయటం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు ఈ విషయాన్ని చక్కగా తెలియచేస్తున్నాడు. అందుకని చెప్పినవి చేస్తే తప్పనిసరిగా దేవుడు మన జీవితంలో సహాయము చేస్తాడు. అందుకని బైబిల్లో రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తే, నినివే పట్టణం దేవుని దృష్టికి చాలా ఘోరమైనది అని బైబిల్లో రాయబడినటువంటి మాట. ఎందుకంటే వారు ఎక్కువగా లోకానుసారంగా చెడుతనంగా ఇచ్చలవిడి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. సజీవుడైన దేవునికి వారు దూరం అయిపోయి లోక సంబంధమైన వాటిలో పడిపోయి దేవునికి ఎప్పుడైతే దూరం అయిపోయారో, దేవునికి వ్యతిరేకంగా విరోధంగా వారు ఎప్పుడైతే చేయటం మొదలుపెట్టారో, ఆకాశం ముందున్న దేవుడు ఆ పట్టణాన్ని గురించి యోనాకు చెప్పాడు. ఏమని? ఈ నినివే పట్టణాన్ని నేను నాశనము చేయబోతున్నాను అని చెప్పి దేవుడు యోనాతో చెప్పటం, యోనా ఆ ప్రాంతానికి వెళ్ళటం, ఆ పట్టణానికి వెళ్ళి చక్కగా ఆ ప్రజలకు తెలియచేశారు. అందుకని దేవుడు యోనాతో చెప్పాడు, ప్రభువు చేయమని చెప్పినవి, ప్రభు చేయమని చెప్పినవి యోనా తన జీవితంలో చేశాడు. ప్రభు ఏం చెప్పాడు? నినివే పట్టణానికి వెళ్ళి
ఆ పట్టణస్థులందరికీ సువార్తను ప్రకటించు. మొత్తానికి ఈ దైవజనుడు వెళ్ళి ఆ పట్టణం మొత్తాన్ని సువార్తను ప్రకటిస్తే ఆ పట్టణస్థులందరూ ఏం చేశారంట, చక్కగా అందరూ ఒక చోట కూడి అందరూ ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ఎందుకని? ఇప్పుడు చచ్చిపోతావంటే ఎవరికైనా భయమే కదా. ఎందుకు భయం చెప్పండి? ఇప్పుడు ఎవరైనా అన్నారు రే నువ్వు చచ్చిపోతావు అన్నావు అనుకో, చెప్పండి ఏం చేస్తారు కొంతమంది? మన ముందు మాత్రం నేను ఎందుకు చేస్తా, నాకెందుకు, నేను ఎందుకు చచ్చిపోతానరా, నువ్వెవడరా నన్ను చచ్చిపోతావు అంటారు. మరలా పక్కకు పోయిన తర్వాత వాడికి భయమే, ఈడెందుకు ఇట్లా అన్నాడు అని. ఏంటంటే ఎదురుకున్నప్పుడు మాత్రం ఇలా మాట్లాడతాడు, పక్కకు పోయిన తర్వాత వాడు చచ్చిపోతాడు అన్నాడే అని అనుకొని భయపడేవంటి వాళ్ళు లేకపోలేదు. మొత్తానికి ఏది ఏమైనా సరే యోనా నినివే పట్టణస్థులందరికీ సువార్తను ప్రకటిస్తే అందరు చేరి చక్కగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు వారికి చేస్తానన్న కీడును చేయక మానేశాడు. మానుకోవటానికి గల కారణం ఏంటంటే ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఆ పట్టణానికి నాశనకరమైనటువంటి స్థితి వచ్చినప్పుడు పట్టణస్థులందరూ ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని చూశాడంట. వారిని చూసి ఆశ్చర్యపడి తానే పశ్చాత్తాపడి తిరిగి మరలా చేయనున్న కీడును మరలా తిరిగి వెనక్కి చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ప్రతి కుటుంబంలో ఆ కీడు తొలగిపోవాలంటే, శాపం తొలగిపోవాలంటే, నీ కుటుంబం నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ శరీరంలో ఉన్న అనారోగ్యం, ప్రతి అంధకార దురాత్మ చీకటి శక్తులు తొలగిపోవాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన అనేది చేయాలి. ప్రతి కుటుంబంలో ప్రతి వాడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నుండి ప్రార్థన చేసే దేవుడు ఏదైనా చేయగలడు. ప్రైజ్ ద లార్డ్. నీ కుటుంబంలో ఉన్న సమస్యను, శోధనలను, బాధలు, వ్యాధులు ఏదైనా సరే నువ్వు ప్రార్థిస్తే దేవుడు తప్పనిసరి కార్యము చేస్తాడు. ఈరోజు చాలామంది నీరసంగా ఉండటానికి, నిరోత్సాహపడటానికి గల కారణం ఏంటంటే, వెనకబడిపోవటానికి గల కారణం ఏంటంటే వారి చేతిలో ప్రార్థన లేదు. ప్రార్థన లేకపోవటం వల్లనే అన్ని సమస్యలు వచ్చి పడతాయి. ప్రార్థన చేయకపోవటం వల్ల అన్ని సమస్యలు ఒకదానికొకటి లింక్ అయిపోతాయి. ప్రైజ్ ద లార్డ్. ఎప్పటికైనా మెరకలో పడ్డ నీళ్లు కింద పొలానికి మాత్రమే వస్తాయి. చూడు, ప్రార్థన చేయకపోతే నీ కుటుంబంలో ఒకదానికొకటి ఏమవుతాయంట, సమస్యలు ఒకదానికొకటి అన్నీ సమకూర్చబడతాయి. అప్పుడు నువ్వేం చేసిన ప్రయోజనము లేదు. అప్పుడు కూర్చొని అంటావు, నేను ప్రార్థన చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, నా కాళ్ళు నొప్పులు తగ్గట్లేదు, నా తలనొప్పి తగ్గట్లేదు, నా కడుపు నొప్పి తగ్గట్లేదు, నాకు నా అప్పుల సమస్యలు, అనేకమైన వ్యాధులు, బాధలు ఏమాత్రం కూడా తొలగిపోవట్లేదు. అంటే ఎలా తొలగిపోతాయి చెప్పండి? ప్రార్థన చేసే దేవుడు కార్యము చేస్తాడు. అందుకని ఇక్కడ చక్కగా రాశారు ఏమని, ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు, చెప్పండి ఎవరు చూశారంట? దేవుడు చూశాడు. వారికి భయం పట్టుకుంది. దైవ సేవకులు ఎప్పుడైతే సువార్తను ప్రకటించారో వారికి ఒకటే భయం పట్టుకుంది. అయ్యో, ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడంట, ఇంకా మనం అందరం చచ్చిపోతాం అని చెప్పి సువార్తను ప్రకటించినప్పుడు ఆ మాటను విని నినివే పట్టణస్థులు అందరూ ఏం చేశారంట, రాజుతో సహా అందరూ కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మరలా తాను తను ఆలోచించినటువంటి ఆలోచన, తన నిర్ణయాన్ని దేవుడు తిరిగి మరలా మార్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. బలహీనత నీలో నుండి తొలగిపోవాలంటే, నిన్ను పట్టి పీడిస్తున్న ఆ సమస్య తొలగిపోవాలంటే, నీ కుటుంబం ఆశీర్వాదకరం ఉండాలంటే మొదట నువ్వు ప్రార్థన చేయాలి. అందుకని ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రభువు చేయమనినవి ఏంటండి? ఆయన చెప్పినవి మాత్రమే నువ్వు, ఆయన ఏం చేయమన్నాడో అవే నువ్వు చేయాలి. ప్రభు చేయమంది ఏంటంటే నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించన్నాడు, అంతే. మరి యోనా వెళ్ళి ప్రకటించాడు. యోనా మాట విన్న ప్రజలు చెప్పండి దేవుని స్తుతించారు. అందుకని ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా దేవుని తెగులు, దేవుని కీడు
తొలగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అలాగే మన చేతిలో కూడా మనం ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. అవి తొలగించబడాలంటే తప్పనిసరిగా ప్రార్థన అనేది మనము చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని కీడు తప్పించబడాలంటే ఏం చేయాలంట? చెడుతనమును చెప్పండి, చెడుతనం ఏం చేయాలి? మానుకోవాలి. మానుకున్నప్పుడే దేవుడు తప్పనిసరి కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రభు చేయమన్నవి చెప్పినవి, ప్రభు చేయమన్నది చెప్పినవి తప్పనిసరిగా నువ్వు చేసినప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. అపోస్తుల కార్యంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. 16వ అధ్యాయం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 2వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చదువుకుందాం. సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే మంచితనాన్ని మనం ఏం చేయాలంట? అలవరించుకోవాలి. మంచితనాన్ని అలవరించుకోవటం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, చెడుతనాన్ని విడిచిపెట్టిన నీవు ఏం చేయాలంట? మంచితనాన్ని, ఒక మంచి అలవాటు అనేది నీకు ఉండాలి. అభ్యంతరకరంగా ఉండకూడదు, అసభ్యంగా ఉండకూడదు. ఇతరులకు నేను చూసినప్పుడు నేను చీగొట్టే స్థితిలో నువ్వు వెళ్ళిపోకూడదు. అందుకని ఇక్కడ చక్కగా దైవజన్ పౌలు గారు ఈ మాటను చక్కగా చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని సహోదరులారా, ఏంటండి? సహోదరుల వలన మంచి పేరు, చెప్పండి, మంచి పేరును పొందుకోవాలి. ఎదుటి వాళ్ళ ద్వారా మనం ఏం పొందుకోవాలంట? మంచి పేరు. మంచి పేరు రావాలంటే మనం ఏం చేయాలి? మన మంచితనంగా వారి ముందు మనము నడుచుకోవాలి. మనం ఎంత మర్యాదగా మాట్లాడతామో, ఎంత మంచిగా మాట్లాడతామో, వారిని పలకరించే విషయంలో, కలుపుకునే విషయాలలో ఎటువంటి మనలో కనపడకుండా, ఏంటండి, మనలో ఎటువంటి లోపాలు కనపడకుండా మనం ప్రతి విషయంలో వారిని పలకరించి తీసుకునే ప్రతి విషయంలో కూడా వారికి మంచిగా మనం మాట్లాడుతూ ఉంటే వారి ద్వారా మనకేం కలుగుతుందంటే? మంచి పేరు. అందుకని మొదటి నుంచి చూడండి ఏమంటున్నాడు అతడు ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు. ప్రైజ్ ది లార్డ్. అనేక ప్రాంతంలో చూడండి, వెళ్ళిన ప్రతి చోట్ల కూడా మన జీవితంలో మనం కలిగి ఉండాలంట మంచి పేరు. అందుకని మంచితనాన్ని అలవరించుకోవడం, మంచితనాన్ని పెంచుకోవటం, మంచితనాన్ని పోషించటం అనేది మన జీవితంలో మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకని మంచితనానికి మించింది మరొకటి ఈ ప్రపంచంలోనే లేదు. మంచితనానికి మించింది ఎక్కడ కూడా లేదండి. ఒక మంచితనం నీలో ఉంటే 10 మంది నువ్వు చుట్టూ 10 మంది నీతో కూడా ఉంటారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజన్ పౌలు గారు ఈ మాటను చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి విషయంలో మొదటి వాక్యాన్ని కూడా మనం చదువుదాం. పౌలు దెబ్బేకును అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యూదరాలి కుమారుడు, అతని తండ్రి గ్రీస్తు దేశస్థుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయాలలో మనం చూస్తే దైవజనుడు పౌలు తిమోతిని గురించినటువంటి విషయాలలోనే ఈ మాటలు చక్కగా అతను తెలియచేస్తూ వచ్చాడు. అందుకని దైవజనుడు పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇతనికి ఎవరు పరిచయం అయ్యారంట? తిమోతి. ఏంటండి? చక్కగా తన గురించి తెలియచేస్తూ
ఈ మాటను చెప్తూ అక్కడ చక్కగా తిమోతితో దైవజనుడు పౌలు ఈ మాట చెప్పాడు. ఏమని? ఈకోలోయలో ఉన్న సహోదరుల వలన ఏంటంటే మంచి పేరు మీరు పొందాలి. చూడండి, ఇప్పుడు మన చుట్టూ అనేక మంది ఉన్నారు. ఇప్పుడు మన గురించి మంచి చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఉన్నారా అంటే చాలా తక్కువ మంది. ఇప్పుడు మీ చుట్టూ చాలామంది ఉంటారు, వాళ్ళు నీ గురించి మంచి చెప్పరు. ఎందుకని? చెడుగానే చెప్తారు. నువ్వు ఎంత మంచిగా బ్రతికినా, ఎవరి జోలికి వెళ్ళకపోయినా, నీ కష్టార్జితాన్ని నువ్వు తింటూ నీ అంతటా నువ్వు నెమ్మదిగా ప్రశాంతంగా నువ్వు ఉంటూ ఉన్నా కూడా నీ గురించి ఎవరైనా మనం అడిగితే, ఎవరినైనా నీ గురించి మనం అడిగితే ఏం చేస్తారు చెప్పండి? వాడు మంచి ఎప్పటికి కూడా చెప్పడు. ఎందుకని? నువ్వు ప్రభువుని నమ్మి అన్ని మానుకొని దైవ భయం కలిగి వాక్యానుసారంగా నువ్వు నడిపించబడుతూ ఉన్నా కూడా ఎంతసేపటికి వీళ్ళు ఏం చేస్తారంటే పాత జీవితాన్ని మాత్రమే నీకు చూపిస్తూ ఉంటారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చక్కగా ఈ మాటను దైవజనుడు పౌలు చెప్పాడు. అందుకని దేవుడు తాను చేసిన వంటి నిర్ణయం, దేవుడు తన ప్రజల పట్ల తను ఉద్దేశించినటువంటి ఉద్దేశం ఒకటైతే ప్రజలు చేసింది ఇంకొకటి. అందుకని ప్రజలు దారి తప్పిపోయి దేవునికి విరోధంగా జీవిస్తున్న వంటి వారి మధ్యలో యోనను పంపించి సువార్తను ప్రకటించి వారిని ప్రభు వైపునకు నడిపించారు. అందుకని దేవుడు ఏం చేశాడంట? ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నవాడు తిరిగి మరలా చెప్పండి దాన్ని ఏం చేశాడు? అంతటితోనే ఆప్ చేశాడు. ప్రైజ్ ద లార్డ్. దీనికి అంతటి కారణం ప్రార్థననే బలం. ప్రైజ్ ద లార్డ్. అందుకని మొదటి మనం చూసినట్టయితే అక్కడ అంటున్నాడు, ఒకటి చెడుతనమును మానుకోవాలి. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మంచితనాన్ని అలవరించుకోవటం, మంచితనాన్ని అలవరించుకోవటం, మంచితనాన్ని సంపాదించుకోవటం, ఒక మంచి పేరును సంపాదించుకోవటం. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే అన్నీ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత తన దగ్గర ఉన్నంత కాలం తిన్నారు, అంత అయిపోయిన తర్వాత అతన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు అతనికి అర్థమైపోయింది ఏమని? వారి మాటను విని నేను ఇదిగో ఇక్కడ దాకా వచ్చాను, ఇదిగో ఇక్కడ ఒంటరి వాడిని అయిపోయాను. అంటే అర్థం ఏంటి? అతను చెప్పిన వంటి వాళ్ళు మంచివారా చెడ్డవారా చెప్పండి? వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ? వారు మంచోళ్ళు కావచ్చు, చెడ్డోళ్ళు కావచ్చు. కానీ ఇప్పుడు చెడిపోయింది ఎవరు తెలుసు? నువ్వే కదా. వినకూడని మాటలను విని మొత్తానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చివరికి ఉన్నదంతా లయం చేసుకొని తిరిగి ఒంటరివాడై తండ్రి దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి ఏం చేశాడంట? ఆస్తి పోగొట్టాడు అని బాధపడలేదు, ఉన్నదంతా నాశనం చేశాడు అనుకోలేదు. కానీ తన తప్పును తాను తెలుసుకొని తిరిగి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు దేవుడు ఇష్టపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంతకాలం నీ జీవితంలో నువ్వు ఏది కోల్పోయావో, ఏది పోగొట్టుకున్నావో, తెలిసి పోగొట్టుకున్నావో తెలియక పోగొట్టుకున్నావో, ఏదో ఒక రకంగా నువ్వు పోగొట్టుకున్నావు, కోల్పోయావు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చావు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలంట? ఇంక మీదట ఏంటండి? ఇంక మీదట ఏం చేయాలండి? సహోదరుల వలన మంచి పేరు పొందుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళ మధ్యలో మనం ఏం చేయాలంటే ఒక మంచి పేరును సంపాదించుకోవాలి, ఒక మంచి పేరును మనము పొందుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రభువు చేయమన్నవి చెప్పినవి మాత్రమే చేయాలి. అందుకని మొదట ఏం చెప్పాడు ఆయన? ఒకటి చెడుతనమును విడిచిపెట్టమన్నాడు. రెండోది ఏంటండి? ఒక మంచి పేరును పొందుకోమన్నాడు. డబ్బు సంపాదించుకోమని చెప్పలేదు ఆయన. ఏంటండి? ఆస్తులు సమకూర్చుకోమని చెప్పలేదు. పెద్ద పెద్ద బంగళాలు, కార్లు కొనమని చెప్పలేదు ఆయన. అని చెప్తున్న మాట, ఒక మంచి పేరు సంపాదించుకో. నా వలన, ఎవరి వలన? దేవుని వలన మంచి పేరు. దేవుని వలన, నా వలన మంచి పేరు.
ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీరందరూ రక్షణ పొందారండి, బాగుంది. మీ చుట్టుపక్కల వాళ్ళు రక్షణ పొందలేదు, కష్టాల్లో ఉంటారు, కన్నీళ్ళలో ఉంటారు, వ్యాధులతో బాధలతో పీడింపబడుతూ ఉంటారు. అప్పుడు మీరు ఆశీర్వదించబడిన వాళ్ళైతే, దైవ భయం కలిగిన వాళ్ళైతే, వాక్యానుసారంగా నడిపించబడుతున్న వాళ్ళైతే మీరేం చేస్తారు చెప్పండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి సువార్తను చెప్పి వారిని తిరిగి ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు వారు ఆశీర్వదించబడే కొలది, వారు దీవించబడుతున్న కొలది వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇదిగో మాలాంటి వాళ్ళు ఎప్పుడైనా వచ్చి కలిసి అడిగినప్పుడు వాళ్ళు అంటారన్నా, మీరేమని అనుకోండి, ఇదిగో ఈ అన్న ద్వారా, ఈ అక్క ద్వారా మాత్రమే నేను రక్షించబడ్డాను. వాళ్ళకినా మమ్మల్ని నడిపించకపోతే ఈరోజు మా పరిస్థితి ఏమైపోయేది. చూడండి, ఇక్కడ అంటున్న మాట ఏంటి? సహోదరుల వలన మంచి పేరు, సహోదరి అయినా సహోదరులైనా ఎవరైనా సరే వాళ్ళ ద్వారా మనం ఏం చేయాలంటే ఒక మంచి పేరును పొందుకోవాలి. నశించిపోతున్న వ్యక్తులను మనం రక్షణ మార్గంగా నడిపించినప్పుడు వారు తెలుసుకుంటారు, మేలును పొందుకుంటారు, నీ గురించి నలుగురికి గొప్పగా చెప్తారు. పౌలు గారు అదే అంటాడు, సహోదరుల వలన. తిమోతితో అంటాడు, తిమోతి సహోదరుల వలన ఏంటని, ఈకోను లోయలో ఉన్న సహోదరుల వలన ఒక మంచి పేరు మీరు పొందిన వారై ఉండాలి, ఒక మంచి పేరు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు ఈ విషయాలను చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రభు చేయమనినవి చెప్పినవి మనం చేస్తే మన జీవితంలో ఉన్న చెడుతనాన్ని మనం ఏం చేస్తామంట? విడిచిపెడతాం. రెండోది, మంచితనాన్ని అలవరించుకోవటం. అంటే మంచితనాన్ని, ఒక మంచిని అలవాటు చేసుకోవటం. ఇప్పుడు టీ తాగొద్దు అంటాం, నేను తాగుతాను అంటాం. తాగొద్దంటే తాగుతానంటాం. దాన్ని ఏమంటాం మనం? చెప్పండి ఏమంటారు మీరు? టీ తాగొద్దని నేను అంటాను, నేను తాగుతానంటావు నువ్వు. అప్పుడప్పుడు గుండెలు నొప్పి, దగ్గు వస్తుంది. ఏంటండి? తాగొద్దంటే తాగుతుంటివి, మరలా నా గుండెలు నొప్పి వస్తుంది, నువ్వు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళట్లేదంటే దానికి అర్థమేముంది ఇంకా? అందుకని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. తీసుకెళ్ళిన తర్వాత నీకు గుండెకి చిల్లి పడింది, పైనుంచి పోసే నీళ్ళని కింద గారిపోతున్నాయి, మానుకుంటే మంచిది అన్నాడు అనుకో, చచ్చినట్టుగా. చెప్పండి, మానుకుంటారా లేదా? ఎందుకని? ఆయన డాక్టర్ కాబట్టి. డాక్టర్ చెప్పింది వింటారు, కానీ సేవకులు చెప్పింది వినరు. పొరపాటున కూడా ఇంట్లో భర్త చెప్పినా, భార్య చెప్పినా కొంతమంది వినరు. డాక్టర్ చెప్తేనే కుక్కగాటికి చెప్పు దెబ్బ అని పెద్దోళ్ళు అనేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్తేనే, వాళ్ళు చెప్తేనే కొంతమంది మానుకుంటారు, కొంతమంది మానరు. చచ్చిపోతే ఏమైందిలే, పోతే పోయిందిలే అన్నట్టుగా ఉంటారు. ఎవరు ఆ మాట అనేది చెప్పండి? కుటుంబ బాధ్యత లేనివాళ్ళు, భర్త విలువ తెలియని వాళ్ళు, భార్య విలువ తెలియనివంటి, పిల్లల విలువ తెలియని వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. ఇంకా ఎగస్ట్రా అడిగామనుకో, మమ్మల్ని ఎందుకు పెంచారంటారు. అప్పుడే చంపకపోయారా గొంతు పిసికి? అప్పుడే గొంతు పిసి చంపేవాళ్ళు అయితే ఎందుకు నేను పోషిస్తారు ఇప్పుడు దాకా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు ఈ విషయాలను చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రభువారు నినివే పట్టణ విషయాలలో వారి మీద దయా కనికరాన్ని చూపడానికి గల కారణం ఏంటంటే, వారు చెడుతనాన్ని, చెప్పండి, చెడుతనాన్ని మానుకున్నారు. వారు చేస్తున్న క్రియలను దేవుడు చూశాడు. వారి క్రియలను దేవుడు చూసి తాను నిర్ణయించుకున్న ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఆ పట్టణాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ పట్టణం ఆశీర్వదించబడడానికి గల కారణం ఎవరు? దైవజనుడైన యోనా. దైవజనుడు యోనా గారు దేవుని మాటను విని అక్కడికి వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అక్కడికి వెళ్ళరా అంటే యోనా ముప్పు తిప్పలు పెట్టాడు దేవుని. అయినా దేవుడు వదులుకున్నాడా? యోనాను విడిచిపెట్టాడా? ఒకసాటికి వెళ్ళమంటే ఇంకొకసాటికి వెళ్ళాడు. చేపను పిలిచాడు, చేపను ఆజ్ఞాపించి చేప మింగేసింది. అది తీసుకెళ్ళి సముద్రం ఒడ్డున కక్కింది. పోరా బాబా అంటే నేను ఎందుకు వెళ్తానని అక్కడే కూర్చున్నాడు.
వాడి మీద జాలిపడి మరలా స్వర చెట్టును మొలిపించాడు. ఎప్పుడైనా చేద తెచ్చుకొని వెళ్తాడేమో అని అనుకుంటే నీడను నేనెందుకు వెళ్తే నీడ నాకుంది అన్నాడు. ఆ చెట్టు కిందనే కూర్చున్నాడు. సర్లే అని చెప్పి దేవుడు పురుగును పంపించి చెట్టును మొత్తం తినిపించేశాడు. తిన్న తర్వాత ఏమంటాడు, చావటం కంటే బ్రతకటం కాదు అంటాడు. ప్రైజ్ తల్లా, హల్లెలూయా. దేవుడు అంటాడు, ఒరే బాబు నువ్వు సస్తే అట్రా, లక్షలాది మంది ప్రజలు అక్కడ చెప్పండి అగ్నికి ఆహుతి అయ్యే పరిస్థితి. నువ్వు వెళ్ళి వారికి సువార్తను ప్రకటించు. ప్రైజ్ తల్లా. ఒకవేళ నువ్వు ప్రకటిస్తే వారి బ్రతుకులు మారుతాయి, వారి మనస్సు మారుతుంది, వారు నా వైపునకు తిరుగుతారు, వెళ్ళు అని దేవుడు అతన్ని బలవంతంగా పంపిస్తే అతను ప్రకటించిన స్వార్థ ద్వారా దేవుడు తన జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడు. ప్రైజ్ తల్లా. యోన నోట నుండి వచ్చి ప్రతి మాటను నినివే పట్టణస్థులు విని బ్రతుకును మార్చుకొని ప్రభు సన్నిధిలో నిలబడితే దేవుడు చేయనున్న కీడును ఆ పట్టణానికి రానివ్వకుండా దేవుడు కాపాడాడు. ప్రైజ్ తల్లా. ఇప్పుడు చెప్పండి, నినివే పట్టణానికి నాశనం చేయాలనుకున్న దేవుడు ఆ కీడును తప్పించాడు. దేని ద్వారా కీడును తప్పించాడు? కేవలం చెప్పండి, కేవలం. మరి ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? నీ కుటుంబం ఎలా ఉంది? నీ పరిస్థితి ఎలా ఉంది? ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? ఏదో మందిరానికి వస్తారు, రెండు భుజాలు తట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో మందిరానికి వస్తారు, మోకరిస్తారు, చేయి పైకి ఎత్తుతారు, అంతే. ఏంటండి ఓ రెండు మాటలు. ప్రైజ్ తల్లా. ఒక ఆయన నేను ఇక్కడ కూర్చోసుకొని కూర్చున్నాను, పొద్దునే అది ఆడికి వచ్చాడు. ఇట్లా మోకరించబోటానికి పోయి పాపం చలి కదా, మోకరించలేక ఇటు మోకరించబోయి అట్లా పడ్డాడు. వెనక్కి పడి లేచి వెళ్ళిపోయాడు. ఏం ప్రార్థన చేశాడు? అదే ప్రార్థన. అదొక ప్రార్థనేనా చెప్పండి? ఇటు వచ్చాడు, ఇటు మోకరించాడు, మోకరించని పోయి అట్లాగే వెనక్కి నేను చూస్తూనే ఉన్నా. నవ్వితే బాగుండదు కదా చెప్పండి. మళ్ళీ నవ్వితే మందిరానికి వస్తాడు అతను, రాడు కదా. అందుకని నేను నవ్వాల. నేను కామ్గా తల దించుకొని నా పని నేను చూసుకుంటా ఉన్నాను. నాకెళ్ళి చూడలేదు, చిన్న గేట్ దాటి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదొక ప్రార్థన నాకు అనిపించింది. ఏంటంటే మందిరానికి వెళ్ళి ఇక్కడ మోకరించడం, వెనకబడి లేచి వెళ్ళిపోవడం, అదొక ప్రార్థన. అందుకని మన జీవితంలో మనకు కావాల్సింది ఏంటంటే, ఎప్పుడు మంచి పేరు వస్తుందంటే మనలో ఉన్న చెడును విడిచిపెట్టి జీవించినప్పుడు ఒక మంచి పేరు. ఏంటంటే చెడుని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో ఒక మంచితనం అనేది మనలో కనిపిస్తుంది. ఆ మంచితనం మనుషుల జీవితంలో వెలుగునిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని యోనా నినివే పట్టణానికి వెళ్ళి ఆ ప్రాంత ప్రజలందరినీ రక్షణ మార్గంలో నడిపించారు. అందుకని దైవజనుడు పౌలు ఈ మాట చెప్పాడు, సహోదరుల వలన మంచి పేరును పొందాలి. ఆ మంచి పేరు ఏమిటి అంటే మంచితనాన్ని. వారు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ఇంకొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. ఆదికాండం 39 బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధంగా పాపమును కట్టుకుందునని తన యజమాను భార్యతో అనేను. చాలు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మనం చూస్తే దేవుడు చెప్పింది ఏంటి? పాపము చేయొద్దు అని. దేవుడు చెప్పింది ఏంటి? చెడుతనమును చేయకూడదు, ఇతరులకు కీడు చేయకూడదు, ఇతరులకు అన్యాయం చేయకూడదు, ఇతరులకు మోసము చేయకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ యోసేపును గురించి రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తే ఇక్కడ చక్కగా చెప్పబడిన మాట అంటే, ఆయన యోసేపు మాట్లాడుతున్నాడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. ఏమంటున్నాడండి? ఇదిగో నిన్ను మాత్రం నాకు అప్పగించలేదు, నిన్ను తప్ప ఈ ఇంట్లో ఏమైతే ఉన్నాయో, పొలములు కావచ్చు, ఏంటంటే ఇంట్లో కావచ్చు, ప్రతిదీ కూడా ఆయన నాకు
అప్పగించాడు, నిన్ను మాత్రం నాకు అప్పగించలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, యేసేపు ఆమెతో ఈ విషయాలను మాట్లాడుతూ వచ్చాడు. యేసేపు దగ్గరికి ఆమె వచ్చినప్పుడు యేసేపు ఆమెతో చెప్తున్నాడు, నిన్ను తప్ప నాకు ఏది కూడా నాకు అప్పగింపక ఉండలేదు. అంటే అన్నీ అప్పగించాడు కానీ నిన్ను మాత్రము అప్పగించలేదు. అందుకని ఆయన చక్కగా కొన్ని విషయాలు చెప్పాడు. అంటున్న మాట ఏంటంటే, ఆమె మాట్లాడిన మాటను బట్టి ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపమును కట్టుకొందునని తన యజమానురాలితో ఏం చెప్పాడంట, తన యజమానుని భార్యతో చెప్పాడు. ఇప్పట్లో పరిస్థితి ఎట్లా ఉంది చెప్పండి? ఇప్పట్లో పరిస్థితులు ఎలా ఉన్నట్టే ఐసీకేసి పొలం పడేసినట్టే. దేవుడు వచ్చినప్పుడు చూద్దాం. అప్పుడేం చూసేది నువ్వు? నరకం చూడటమే. అప్పుడు చూసేది ఏముండదు. ఇప్పుడు చూసుకోవాలి. అప్పుడేం చూస్తావు? ఐస్ తింటివి, పొలబడేస్తేవి, నాకేం తెలియదు అన్నట్టు కూర్చుంటివి. అప్పుడు పరిస్థితి ఏమిటి? అందుకని దేవుని వాక్యము చక్కగా తెలియచేస్తున్న వంటి విషయాన్ని మనం చూస్తే, అందుకని నేను రాసుకున్నానండి. అంశం పేరు ఏంటంటే, ప్రభువు చేయమనినవి, ప్రభు చేయమని చెప్పినవి. ప్రభువు ఏంటండి? చేయమని చెప్పినవి మాత్రమే చేయాలి. ఆయన ఏం చెప్పాడు? ఒకటి, చెడుతనమును మానుకోమని. రెండోది, మంచితనాన్ని అలవరించుకోమని. మూడోది, పాపము నుండి నువ్వు పారిపోమ్మని. చెప్పండి, యేసేపు ఏం చేశాడంట? ఆ మాటను చెప్పి ఆ తర్వాత ఆయన ఆమె దగ్గర నుండి, చెప్పండి, ఆమె దగ్గర నుండి పారిపోయాడు. ఈ లుంగి కాకపోతే ఇంకొక లుంగి కొనుక్కుంటా, చెప్పండి, ఈ సొక్క కాకపోతే ఇంకో సొక్క కొనుక్కుంటా, పోతే పోయింది కానీ నా పరిశుద్ధతను నేను కాపాడుకున్నాను కదా అని చెప్పి అతను ఏం చేశాడండి? పారిపోయాడు. ఇప్పుడెవరు చెప్పండి కాపాడుకునే వాళ్ళు? ఎవరు చెప్పండి? చెప్పండి, ఉన్నారా ఇప్పట్లో కాపాడుకునేవాళ్ళు? గుడ్ల గోబుల్లాగా చూస్తుంటే. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యోసేపును గుర్చిన వంటి విషయాన్ని చూస్తే దేవుడు చక్కగా చెప్పాడండి. అందుకని ఆయన ఈ విషయాలను చక్కగా తెలియచేశారు. ఏమని? దేవునికి విరోధంగా పాపమును కట్టుకొందునని తన యజమానుని భార్యతో చెప్పాను. 12వ వాక్యం చూడండి, ఏమంటాడు? 12వ వాక్యం, అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో పాపము చేయమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకొని ఎక్కడికి పారిపోయాడు? చెప్పండి, ఎక్కడికి పారిపోయాడంట? బయటికి పారిపోయాడు. పారిపోకపోతే ఆయన బయట పారిపోయేటట్టు చేస్తాడు. ఎవరు? దేవుడు. ఇప్పుడు నువ్వు పారిపోకపోతే ఆయన పారిపోయేటట్లు చేస్తాడు. ఇంకా చూడండి, ఎన్ని తన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, అవమానాలను భరించుకుంటూ ప్రభు సన్నిధిలో నిత్యాయితీ పరుని, నీతిమంతుడని చెప్పి తను నిలబడ్డ కూడా యేసేపు మీద ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా కూడా వాటిని తలపోసుకోకుండా, తల్లో వేసుకోకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వస్తే తన ప్రార్థన చివరికి ఎక్కడ నిలబెట్టిందంట? చెప్పండి, ఎక్కడ నిలబెట్టింది? సింహాసనం మీద నిలబెట్టింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చక్కగా ఈ మాటను రాశాడు. అందుకని దేవునికి విరోధంగా ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో అప్పుడు నీ జీవితంలో నీకు నెమ్మది అనేది ఉండదు, సమాధానం అనేది ఉండదు, సంతోషం ఉండదు, ఆత్మీయత ఉండదు. సంఘములో కానీ, సంఘ సహవాసంలో కానీ, నువ్వు చేసే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, బయటికి వెళ్ళినా లోపలికి వచ్చిన నీ జీవితంలో ఏమాత్రం నెమ్మది ఉండదు. అందుకని యేసేపు ఏం చేశాడంటండి? చెప్పండి, ఆ వస్త్రమును ఆమె చేతులను వదిలిపెట్టి తప్పించుకొని పారిపోయాడు. కారణం ఏంటి తెలుసా? నేను నా దేవునికి విరోధంగా పాపమును చేయలేను, ఆ శిక్షను నేను
పొందలేనని చెప్పి పారిపోయాడు. ప్రైజ్ దల్లా. అందుకని ఎప్పుడైతే నినివే పట్టణం యోనా మాటను విని, ఆ పట్టణ ప్రజలు యోనా మాటను విని ఎప్పుడైతే మోకరించి ప్రార్థించారో, దేవుడు నినివే పట్టణాన్ని నాశనం చేయాలి అనుకున్న దేవుడు చివరికి ఆ పట్టణాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. ప్రైజ్ దల్లా, హల్లెలూయా. అందుకని ప్రభు చేయమని చెప్పినవి నువ్వు చేస్తే, ఒకటి చెడుతనం నుండి బయటపడతావు, రెండోది మంచితనమును అలవరించుకుంటావు, మూడోది పాపం నుండి నువ్వు పారిపోయినప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదకరం అనేది ఉంటుంది. ప్రైజ్ దల్లా, హల్లెలూయా. అందుకని ప్రభు చెప్పిన ప్రతి విషయంలో కూడా మనం చేస్తే తప్పనిసరిగా మన జీవితంలో నెరవేర్చబడతాయి. అందుకని విన్న ప్రతి మాటలు కూడా మీ ఒక్కొక్కరి హృదయాలలో ప్రభు స్థిరపరిచి బలపరచును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. మీరు నమ్మదగిన దేవుడు, మాకు చాలిన దేవుడు. ఈ రాత్రి చెప్పబడిన ప్రతి మాటలు మా ఒక్కొక్కరి హృదయాలలో వాటిని స్థిరపరిచి బలపరచండి. వాక్యానుసారంగా నడిపించమని వేడుకొనుచున్నాం ప్రభువా. నువ్వు చెప్పినవన్నీ చేసేవంటి వారమై మేము ఉండునట్లు మీ కార్యాన్ని దయచండి. నినివే పట్టణస్థులు యోనా మాటను విని మీరు చెప్పినట్లుగా వారు చేశారు, ఉగ్రతను తప్పించుకున్నారు. ప్రభువా, కృపగలిగిన సన్నిధిలో ప్రార్థిస్తారు. వారి కుటుంబం, వారి జీవితం, వారి ఉద్యోగం, వ్యాపారాలు దీవెనకరంగా మీరు మార్చగలిగిన సమర్థుడవని ఈ వాక్యము ద్వారా మీరు మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు. ప్రభువా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆయన ఆరోగ్యముల చేత నింపి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి, సహవాసము కొడుచిన ప్రతి బిడలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.